జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనండి. దైవజనుల ద్వారా సూచిక క్రియలు చేస్తూ తన మహిమపరుచుకుంటూ
అన్య జనాంగమైన ఎవరైనా సరే విశ్వాసంతో దేవుడిని ఎత్తడానికి ఒక కృపను చూపిస్తాడు, ఒక దారి చూపిస్తాడు. అలాగే 1993 మార్చి 17న ఏర్పాటైన సంఘము అనేక అంచెలంచెలుగా ఎదిగి మనం 2001 డిసెంబర్ 24న బిల్డింగ్ కట్టుకోవడానికి పునాది వేయబడింది. 2001 డిసెంబర్ 24న అంటే ఇక్కడ వరకు ఉన్నది. నాకంటే ముందు వచ్చిన వాళ్ళకి ఎస్ కుమార్ గారు, అంతకంటే ముందు వచ్చిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఈ బిల్డింగ్ కట్టారు. రాత్రాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవాచనం ఏమిటో? మరియా భయపడకుము, దేవుని వలన నీవు పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కన్ని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని శక్తి కుమారుడు అనబడును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా జరిగిను? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. మరియా గర్భము ధరించింది, ఇది ఎలా సాధ్యము? యోసేపు నీతిమంతుడై ఉండి మరియును అవమానపరచునులక ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించి ఈ సంగతులను ఆలోచించుకొనిచుండగా అతడు నిద్రించున్న సమయంలో దేవుని యొక్క దూత అతని ప్రత్యక్షమై భయపడకుము, ఆమె గర్భము ధరించినది. ఆయన ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. సామ్రాజ్యపు చక్రవర్తి కైసర్ ఔగుస్తు ఆజ్ఞ ఏమనగా యావత్ మంది వారి వారి పట్టణాలకు మరియు గ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్యలో మీ పేర్లు నమోదు చేసుకోవలసిందిగా మనవి. దేశంలోను గోత్రములను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. మరియా మరియు యోసేపు జనాభా లెక్కల కొరకు నజరేతు నుండి బెత్లెహేమునకు ప్రయాణము సాగించారు. సుమారుగా 4-5 దినాల ప్రయాణం తరువాత బెత్లెహేముకు చేరుకున్న తర్వాత ఎవరమ్మా మీరు? అమ్మా, మా భార్య నిండు చూలాలు, మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వగలరా? లేదమ్మా, మా ఇంట్లో స్థలమేమి లేదమ్మా. ఎవరమ్మా, మీకేం కావాలి? అమ్మా, మా భార్య నిండు చూలాలు, మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వగలరా? లేదమ్మా, మా ఇంట్లో స్థలమేమీ లేదు. అమ్మా, ఈ రాత్రికి కొంచెం చూడండి అమ్మా. లేదమ్మా, మా ఇంట్లో స్థలమేమీ లేదు, కానీ అక్కడ పశువుల పాకం ఉంది. ఈ రాత్రి మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. ధన్యవాదాలమ్మా. ఆ రాత్రి నివసించుటకు వారికి స్థలం ఎక్కడా దొరకలేదు కనుక చివరకు ఒక పశువుల పాకలో ఆశ్రయం లభించింది. అదే రోజున మరియకు యేసు జన్మించాను. ఎంత చలి. అరే మనం
అక్కడ కూర్చొని ఒక మంట వేద్దాం రండిరా. మైక్ స్లో. తాత, ఇవాళ మన దొడ్లోకి తోడేలు వచ్చింది. మన గొర్రెను తింటాకు వచ్చింది. నేను దొడ్డిగారితో తరిమేశా. అవునారా, మన కొరకు ఆ రక్షకుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, మనకేమీ కాదురా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనిసిన సమయంలో దేవుని దూత వారికి ప్రత్యక్షమై ఒక వాక్కు చెప్తుంది. ఇదిగో, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్న ఒక తొట్టిలో పండుకొని ఉండుట. దానికి ఇదే మీరు చూచెదరు. అరే, మన కొరకు రక్షకుడు పుట్టాడంటారు. మనం బయలుదేరదాం. జరిగిన ఈ కార్యము దేవుడు వారికి తెలిసిన్నాడు కనుక వాడు బెత్లెహేమునకు వెళ్ళి ఆ రక్షకుని చూడటానికి బయలుదేరి వాళ్ళు సంతోషంగా ఆ రక్షకుని చూడటానికి వెళ్తూ ఆ సందర్భంలో దేవుని స్తుతిస్తూ వాళ్ళు మరలా వాళ్ళు నిద్ర మేల్కొంచు స్నేహితులారా, లేవండి లేవండి, చీకటి పడిపోతుంది. అదిగో, మనల్ని ఇంతవరకు దారి చూపిన ఆ నక్షత్రం పరమట దిశగా ప్రయాణం చేస్తుంది. అవును, ఆ దిక్కుకి బయలుదేరదాం. ఆ దిశన బహుశా యూద దేశం ఉంటుంది. ఇదిగో నక్షత్రం యాకోబు ఉదయించని ప్రవక్త చెప్పాడు. అవునా స్నేహితులారా, అక్కడే దేవుని ఆలయం ఉన్నదని నేను చరిత్ర గ్రంథాల్లో చదివాను. ఇంకా ఆలస్యం ఎందుకు, బయలుదేరదాం. వంటలను సిద్ధపరచండి. ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలో నేను బాగా అలసిపోయాను. మహారాజా, తూర్పు దేశం నుంచి 3 జ్ఞానులు వచ్చారు. వారిని లోనికి ప్రవేశపెట్టుము. ఈ దేశంకు వచ్చటకు సంగతి ఏమిటో చెప్పండి. మహారాజా, యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కు నుంచి వచ్చి మేము ఆ నక్షత్రంను వెంబడించి బయలుదేరి వచ్చాం. రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు సామాన్యుడు కాదు, ఆయన సర్వలోకానికి రాజు. ఆయన ఉండగా యూదులకే రాజా. మంత్రి గారు, మన ఆస్థానంలో ఉన్న పండితులను పిలిపించి యూదుల రాజు ఎక్కడ పుట్టానో వెంటనే తెలుసుకొనడి. ప్రవచించాడు. అలాగా? మహాజ్ఞానులారా, మీ రాక మాకు ఎంతో మేలు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి వెంటనే తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించదును. నాకు వర్తమానం తీసుకురండి, మరలా మనం కలుసుకుందాం. అసాధ్యం. చూస్తా. నేను నిన్ను పూజించడానికి తెచ్చిన బంగారము అంగీకరించును, నన్ను దీవించును.
నన్ను ఆశీర్వదించండి. సర్వలోక రక్షకుడా, ఈ స్వచ్ఛమైన సామ్రాణిని అంగీకరించి నన్ను కరుణించి దీవించుము. భక్తులారం లోక రక్షకుం ప్రభువైన యేసు Big claps. It is over. Come everybody, అందరు రండి అమ్మ స్కిట్లో పాల్గొన్న వాళ్ళు అండ్ అందరు హెల్ప్ చేసిన వాళ్ళు. వచ్చింది సువార్తలు మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని మాకు తెలిపింది. మరి ముఖ్యంగా పరిచయం చేసే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలన్న ఆలోచన. మీకైతే పరిచయం చేసే వాళ్ళందరికీ దేవుని దృష్టిలో ఎన్నో ఈవులు దాచున్నాయండి. కాకపోతే సంఘం కూడా గుర్తించిందని చిన్న కానుకండి. మొదటిగా సంఘ కాపరైన అయ్యగారిని ఆహ్వానిస్తున్నాను. అయ్యగారు అమ్మగారు కూడా అండి, అమ్మగారు కూడా రావాలి. ఆనందించండి, అందరూ ఆనందించండి, ఆరాధించండి, అందరూ ఆరాధించండి.
చేస్తున్నారు. యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు.